ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అల్లు అర్జున్ని జస్ట్ ఇందాకే కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మన ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ని జస్ట్ విచారణ వరకే పిలిచారా, ఓన్లీ స్టేట్మెంట్ రికార్డు చేసి తనని పంపిస్తారా, లేదా అట్నుండి అంటే కోర్టుకు పంపించి కస్టడీకి తీసుకుంటారా అనేది ఒక పెద్ద ట్విస్ట్ లాగా మారింది. ఇక్కడ మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ నార్మల్ పబ్లిక్ ఏమవుతుందని ఇక్కడ చాలామంది పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు. ఇప్పుడే అల్లు అర్జున్ మామగారు వచ్చారు అండ్ అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ కూడా లోపల ఉన్నారు, అల్లు అర్జున్తోనే వచ్చారు. ఈ విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళ మామగారు అల్లు అర్జున్ కోసం చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఏదేమైనప్పటికీ ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. అల్లు అర్జున్ ఆల్రెడీ 25 lakhs ఇస్తాన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఈ ఇష్యూని పోలీసులు ఎలా డీల్ చేశారన్నది చూడాల్సింది. సంధ్యా థియేటర్ ఓనర్ని కూడా మొన్న రీసెంట్గా అరెస్ట్ చేశారు. నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ ఇష్యూలో అందరు తప్పు ఉంది. అటు అల్లు అర్జున్ తప్పు ఉంది, థియేటర్ తప్పు ఉంది, అండ్ లేడీస్ వాళ్ళ తప్పు ఉంది, చనిపోయిన అమ్మాయిది వాళ్ళ ఫ్యామిలీ తప్పు ఉంది, అండ్ అలాగే పోలీసుల తప్పు కూడా 100% ఉంది. ఇందులో పోలీసులు ఆ రోజు ఉన్నారు, అక్కడే ఉన్నారు, మరి వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు కదా, మరి వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేయలేదు? ముందస్తు సమాచారం అంటున్నారు, సమాచారం లేదే సంధ్య థియేటర్లో ఉన్నారు. ఆ రోజు 15-20 మంది పోలీసులు ఉన్నారు ఆ రోజు ఆల్రెడీ. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తారన్నది చూడాలి. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్లో తెలియజేయండి గైస్.